హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే తందూరి చికెన్ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఈ తందూరి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో కంటే ఇలాగ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా బాగుంటుంది. మరి దానికి ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. ఇది మనం కిలో ఉంటుంది. ఈ 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. మరియు చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలే చికెన్ ముక్కలు కూడా వేయించుకున్నాను. దీన్ని స్కిన్తోనే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ స్కిన్లో కొద్దిగా ఆయిల్ అనేది వస్తుంది కదా, సో మనకి వేరేగా ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు చికెన్ కడిగి ఇందులో ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయని ఇలా పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి నిమ్మకాయ రసము మరియు సాల్ట్ అనేది వేసుకున్నాక దీన్ని మొత్తాన్ని లోపటి వరకు వెళ్ళే వరకు కలుపుకోవాలి చేతితో. మనం ఇలా నిమ్మరసం ఈ సాల్ట్ అనేది ఇలా పట్టించిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు విడిచిపెట్టాలి. అలా అయితేనే మనకి చికెన్ తందూరి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని 15 నిమిషాల పాటు నాననిద్దాం. 15 నిమిషాల తర్వాత మనం దీన్ని మూతపెట్టి తీస్తే మనకు ఆల్మోస్ట్ అది పట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ చిక్కటి పెరుగు తీసుకున్నాను. 1.5 స్పూన్ ఇది మన ధనియాల పౌడర్ తీసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ ఎక్కువ పడుతుంది కదా, సో 1.5 సరిపోతుంది. మరియు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చివరిగా మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇందులో మనకడ ఉంటుంది కదా కస్తూరి మెత్తి, అది కూడా వేసుకోండి. అదే మెంతాకు అంటారు, ఎండింది. సో ఇదంతా వేసాక దీన్ని బాగా మనం పట్టించుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టాక కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు వేసాక మళ్ళీ దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఈ చికెన్ని మనం మూత పెట్టి, మీరు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టారంటే 1 అవర్ సరిపోతుంది. లేదా బయట పెట్టాలనుకుంటే 2 అవర్స్ వరకు దీన్ని ఇలా వదిలేయాలి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాన్ తీసుకోండి. ఈ పాన్లో చూసారా, మనకు 2 అవర్స్ తర్వాత ఇది ఎలా మ్యారినేట్ అయ్యింది. దీన్ని ఇంకా కదపకుండా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మనకు ఆయిల్ ఇంకా అవసరమే ఉండదు. ఈ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే అడుగంటకుండా నేను వేసాను. ఇలా నాన్ స్టిక్ తీసుకుంటే మనకి ఈ తందూరి చికెన్ అనేది బాగా వస్తుంది. మీరు నార్మల్గా కడాయి తీసుకుంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా, సో ఇలా నాన్ స్టిక్ తీసుకోండి. ఇది హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలో మనం ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ తందూరి చికెను. రెస్టారెంట్లో కంటే మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోయి లోపల అనేది ఉడకకుండా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి వేసాక ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇలా తిప్పుకోండి. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలకి 3 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి లోపల వరకు ఉడుకుతుంది.
ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి దీన్ని. మూత కూడా పెట్టకూడదు. నేను ఎప్పుడు మూత పెడతాను అనేది మీకు చెప్తాను. సో మనం దీన్ని ఇలాగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలండి. మీకు నేను చూపించడానికి కోసమే ఇంత టైం తీసుకున్నాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. సో అందుకే నేను దీన్ని మీకు చూపిస్తూ అలాగా కొంచెం టైం తీసుకొని చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి చుట్టూ కాలుతుంది కదా. మనం ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటేనే దానికి టేస్ట్ అనేది ఉంటుంది. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా నేను ఏం చేస్తానో మీరు చూడండి. ఇది మనకి ఆల్రెడీ కాలింది బాగా. చూసారు కదా, మనం ఇలా స్కిన్తో వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేయ అవసరం ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్కిన్తో తీసుకున్న చికెన్. సో అందుకని ఇప్పుడు మనం చివరిగా దీనిలో ఈ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వదలరండి, ఇలా చేస్తేనండి మీకే తెలుస్తుంది కదా. సో మనం ఈ బటర్ని చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం అన్నిటికీ కూడా ఈ బటర్ అనేది తగలాలి కదా. సో ఇలా తిప్పుకుంటూ మొత్తం కరిగించుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అన్నిటినీ ఇలా బటర్ తగిలేటట్టు కలుపుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి. మీరు ఇలా ఒక పోర్క్ స్పూన్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇలా గుచ్చి పైకి పెట్టుకోవచ్చు. సో అందుకే ఇలా మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవడం వల్ల మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది బాగా ఉడికిపోతుంది అన్నమాట, లోపటి వరకు జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఆయిలే అవసరం లేదు, దీనిలోనే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకున్నాక మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, మనకి ఉడికిపోయింది. మనం ఇలా ఈ స్పూన్తో ఇలా గుచ్చి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది మనకి రెడీ అయిపోయింది తందూరి చికెన్ అనేది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఇంకా మిగతా ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఈ విధంగా కాల్చుకోండి. చక్కగా కాల్చుకున్నాక మనం మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ కూడా దీనిలో యాడ్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోండి. మీరు కొద్దిగా చేసుకుంటే పర్వాలేదు. సో నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను మీకు కొంచెం ప్రాసెస్ ఎక్కువైంది. సో మనం ఈ ముక్కలను కూడా యాడ్ చేసి కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అవ్వడం వల్ల ఇలా కొంచెం తిప్పేసుకోండి. ఇలా హీట్ అయిపోయింది కదా, ఇలా హీట్ అయిపోయిన వాటిని మనం ఇవి ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మీ దగ్గర కానీ గ్రిల్ ఉంటుంది కదా, మన దగ్గర ఐరన్ గ్రిల్ లేకపోయిన వాళ్ళైతే డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవచ్చు, లేదంటే బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బొగ్గుల మీద అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నా దగ్గర బొగ్గులు లేవు, సో నేను ఇలా గ్యాస్ పైన ఇలా గ్రిల్ పెట్టి మనం బాగా సిమ్లో పెట్టి మనం ఈ చికెన్ అన్నిటిని కూడా ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వలన మనకి తందూరి అనేది కరెక్ట్గా ఉంటుంది.
దాని ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుందండి. ఈ నిమ్మకాయ రసం మరియు బట్టరు ఇవన్నీ కలిపి దీని ఫ్లేవర్ అనేది తందూరి ఫ్లేవర్ వస్తుంది. సో మనం ఫైనల్గా ఇలా ఫైనల్ టచ్ ఇచ్చుకోవాలి. మనం దీన్ని కొంచెం బాగా కాల్చుకోవాలి. అదే బొగ్గులు అనుకోండి, మనకి అదే కాలుతుంది, చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కదా. సో మనకి స్టవ్ పైన అయితే కొద్దిగా టైం పడుతుంది. ఈ చికెన్ అన్నిటిని కూడా మనం ఇలాగే కలుపుకోవాలండి. చూడండి, ఇలా కాల్చుకున్నారు కదా, మనకి తందూరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. అన్నిటిని కూడా ఇలాగ కాల్చుకోండి. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కననే గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.